నా పేరు మంజుల. మాది బొక్కులోనిపల్లి. నైట్ 9 గంటలకి అన్నం తిని పడుకున్నాం బయట. నా కొడుకు నా పక్కన లేడు, ఎటు పోయిండో తెలియదు. వెతికినాం, దొరకలే. 1 గంటలకించి లేడు. పాలు గిట్ల ఏం తాగాడు, అన్నం తింటాడు. 1 గంటలకించి లేడు. ఎవరి మీద అనుమానం లేదు మాకు. 9:30 లోపు నిద్రపోయినాం. అప్పుడు ఉన్నాడు బాబు. తర్వాత 1 గంటలకు చూసుకుంటే లేడు. మేస్త్రి పని చేస్తాడు. నేను ఈ టైం అయితే పడుకుంటా, ఇంకా నాకు అంత తెలియదు. అనుమానం అయితే అస్సలు లేదు. ఎవరు రాలా. 3 సంవత్సరాలు. బాబు పేరు వంశీ. మంచిగా ఉంటుండే, బాగుంటుండే. పొద్దున్న లేవగానే అమ్మ అన్నమే అంటుండే. అసలు మేము నైట్ చూసేసరికి మా పక్కన లేడు. మా గ్రామంలో అర్ధరాత్రి సంచలనంగా ఒక అబ్బాయి రాత్రి పక్కల తల్లి, 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లల పక్కల తల్లిదండ్రులు మధ్యలో వేసుకొని పండుకుంటే రాత్రికి 1 గంటకు లేచి చూస్తే అబ్బాయి లేడు, అమ్మాయి 2 ఉన్నారు. కనుక రాత్రి ఉంటే మేము అంతా ఊరు అంతా యువకులు కానీ పెద్దలు అన్ని దేవులాడి ఎక్కడ అంతకీ దొరకలేదు. ఇక వాళ్ళకు నల్లలు పడ్డా, మోటార్ పడ్డా, ఎక్కడైనా ఉండని 3 ఏళ్ళ అబ్బాయి శివ అని మాకు అంతకీ దొరకలేదు. దొరకకుంటే మేము ఇక మాకు డౌట్ఫుల్గా పోలీసు వాళ్ళకి ఎవరైనా ఎత్తుకపోయింటామని పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ ఇస్తే రాత్రి 4 గంటలకు మాకు ఎస్ఐ కానీ సిఐ కానీ పోలీసు స్టాఫ్ గారు వచ్చి మాకు మొత్తం ఎంక్వైరీలో ఉన్నారు. ఇప్పటికీ ఎంక్వైరీ నడుస్తుంది. 10-15 మంది వచ్చి 20 మంది లాగా గుట్టల పోటీ కుప్లింగ్ చేస్తున్నారు. ఒక ఫారెస్ట్ ఏరియా ఉన్నాను కదా, జీవాలు ఎత్తుకపోయినాయని ఒక ఫారెస్ట్ ఏరియా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ఇంతవరకు 11-12 ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎస్ఐ సిఐ ఇక్కడనే ఉన్న రూలే చేసి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు చేసే సమాచారము